హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ప్రతిసారి స్కానింగ్ అనేది వెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ అనేది ఒకటి ఇస్తుంది. ఒక్కొక్కసారి సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ట్రాన్స్వర్స్ లై అని అయితే ఉంటుంది, ట్రాన్స్వర్స్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. అసలుకి ఈ ప్రెజెంటేషన్ అంటే ఏంటి, ఈ సెఫాలిక్ అంటే ఏంటి, ఈ బ్రీచ్ అంటే ఏంటి, ఈ ట్రాన్స్వర్స్ అంటే ఏంటి అని చాలామందికి చాలా డౌట్గా అయితే ఉంటుందండి. సో ఇవి ఏంటి, వీటి అర్థం ఏంటి, ఇవి ఎలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ అనేది సేఫ్గా ఉన్నట్లు అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు నేను మీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ యొక్క ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట. ఒకసారి మీ టిఫా స్కాన్లో కానివ్వండి, ఎన్టీ స్కాన్లో కానివ్వండి, గ్రోత్ స్కాన్లో కానివ్వండి, మీరైతే చెక్ చేసుకోండి. ముందుగా మనము సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే తల అనేది కిందకి ఉండి కాళ్ళు అనేది పైకి ఉంటే దీన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అని అంటారండి. మనకి డెలివరీ టైం అనేది దగ్గర పడే కొద్దీ బేబీ కనుక సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వస్తే మనకి నార్మల్ డెలివరీ అవ్వటానికి బేబీ అనేది అనుగుణంగా ఉంది అని మనకి అర్థం అండి. ఖచ్చితంగా మనకి డెలివరీ టైం కల్లా బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వస్తేనే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది, లేకపోతే ఖచ్చితంగా కాదు అండి. అలాగే సెకండ్ వచ్చేసరికి బ్రీచ్ ప్రెజెంటేషన్ అండి. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి అంటే తల అనేది పైకి ఉండి కాళ్ళు అనేది కిందకి ఉంటే దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అని అయితే అంటారు. ఇలా ఉంటే చాలా వరకు 99% నార్మల్ డెలివరీస్ అనేవి చేయరండి. ఎక్కడో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అయితేనే బ్రీచ్ డెలివరీస్ అనేవి చేస్తారు. అది కూడా మనం ఎక్కడ రేర్గా అయితేనే చూస్తామండి. ఎందుకు అంటే తల భాగం అనేది ముందు బయటికి వస్తేనే బేబీకి కానివ్వండి, ఇటు మదర్కి కానివ్వండి నార్మల్ డెలివరీ అనేది సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. బ్రీచ్లో కూడా లెగ్స్ అనేది ముఖద్వారానికి ముందుగా ఉంటాయి కాబట్టి డెలివరీ అనేది చాలా కష్టం, ఎక్కువగా సి సెక్షన్సే జరుగుతాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్వర్స్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి అంటే మనకి పొట్టకి అడ్డంగా అయితే ఉంటుంది అనమాట. అంటే తల కిందకి ఉండకుండా పైకి ఉండకుండా సైడ్న అయితే ఉంటుంది. ఇటు సైడ్ కాళ్ళు, ఇటు సైడ్ అనేది హెడ్ అయితే ఉంటుంది. బిడ్డ అనేది పొట్టకి అడ్డంగా తిరిగితే దాన్ని ట్రాన్స్వర్స్ ప్రెజెంటేషన్ అయితే అంటాము. మనం అందుకే స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రెజెంటేషన్లోకి అయితే ఉంటుంది. మనకి కనుక చివరి నెలల్లో వచ్చేసరికి ఒక ప్రెజెంటేషన్కి అనేది బేబీ ఫిక్స్ అవుతుంది అనమాట. సెఫాలిక్ ప్రెజెంటేషన్లో కనుక ఫిక్స్ అయితే మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. సో తెలుసుకున్నాం కదా అసలుకి ఈ ప్రెజెంటేషన్ అంటే ఏంటి, సెఫాలిక్, బ్రీచ్, ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.